వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. చూశారు కదా, దాదాపు 2600 సంవత్సరాల తర్వాత సర్జరీ పితామహుడు సుశ్రుతుడికి దక్కిన గౌరవం ఇది. బ్రిటన్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ సుశ్రుతుడిని శస్త్రచికిత్స పితామహుడిగా పేర్కొంటూ కాలేజ్లో విగ్రహావిష్కరణ చేసి గౌరవించుకున్నారు. ఇక్కడ చాలామంది మదర్ తెరీసా రాకపోయి ఉంటే, క్రైస్తవం రాకపోయి ఉంటే, బ్రిటిష్ వాళ్ళు రాకపోయి ఉంటే ఇక్కడ వైద్యం జరిగేదే కాదని, హాస్పిటల్స్ వచ్చేయే కాదని, ఇదంతా వాళ్ళు పెట్టిన పుణ్యమని నానా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం సమాధానం చెప్తారు? అసలు ఆపరేషన్కి పితామహుడు మన భారతదేశానికి చెందిన సుశ్రుతుడు. ఇది బ్రిటన్ గుర్తించింది 2600 సంవత్సరాల తర్వాత. నిజం నిప్పు లాంటిది. ఒకరోజు కాకపోయినా మరొక రోజు తప్పకుండా గెలుస్తుంది. సహనంతో, ఓపికతో నిలబడాలి, అంతే. భారతదేశాన్ని ఎన్ని విధాలా అవమానించాలని ప్రయత్నం చేసినా ఎంతో ఓపికగా, అమ్మతనంతో అలాగే ఉంది. ఈరోజు భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, భారతదేశం సాధించిన విజయాలను గుర్తించి, పరాయి దేశాల్లో భారతదేశానికి సంబంధించిన మహానుభావులను సత్కరిస్తూ వాళ్ళకు సంబంధించిన విగ్రహాలను కట్టిస్తున్నారు. సో ఇక్కడ భారత వైద్య విధానాన్ని విమర్శించే వాళ్ళు, అలాగే ఎవడో తలకు మాసిన వాడొచ్చి ఇక్కడ వైద్యాన్ని పెంచి పోషిస్తున్నాడు అని చెప్పేవాళ్ళు ఈ విషయం తెలుసుకున్న తర్వాత ముక్కు మీద వేలేసుకొని నోరు మూసుకుంటారని ఆశిస్తున్నా. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటన కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.